మీలాగే సూపర్లీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇంకొంతమంది ఉన్నారు. ఈ రోజు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ప్రదీప్ చూసావా, నీ పోటీ తెప్పించా. నీకే కాదు ఫ్యాన్స్ నాకు ఉన్నారు. ఎట్లా డాన్స్ చేసింది అమ్మాయి. వన్స్ మోర్ సాంగ్ చేసుకో ప్రదీప్. కూర్చో. ఎక్కదానా దండాలు దండాలు కాదే, అందరికీ దండాలండి. దండాలు దండాలు ప్రదీప్ దండాలు. మీకు కూడా దండలు, బంతిపూల దండలు, బంతిపూల దండలు. ఇదిగో మేము ఇట్లా పలికెత్తున్నా మీరు ఏమి అనుకోకండి. ఇది మా ఊరి పేరు ఎంతో మీకు తెలుసా? మా ఊరి పేరు పరుగుపల్లి. అందుకే మేము ఇట్లా పరిగెత్తున్నాం. మా ఊరు ఆధారం ఇది. మా పూర్వకాలం నుంచి ఇలాగే వస్తుంది. పలక అందరు ఎలా చూస్తారు సునవా? మా ఊరు అంటే ఏంటో అనుకోకండి, మా ఊరు పరుగుపల్లి. ఇది మా ఆచారం అండి బాబు. ఎందుకు పరిగెడతామని చూడకండి అలాగా. ఇదో నా పేరెంతో తెలుసా మీ అందరికి? తులతి. ఓ తలత ఎక్కదానా? నీ పేరేంటి అనుకోను? తులతి. నేను కూడా అదే చెప్పాను కదా. నా పేరేంటో అడగండి. తన్ముఖ తల్మా. కాదు ఎడతల పడ. ఏం పేరు? సరేగాని ఎందుకు వచ్చినాం అనుకుంటున్నారా? మనం ఇట్లా పోతూ ఉన్నాము. పోతూ చేయాలి కదా. మనము అన్ని తిరిగాం కదా, దాని గురించి చెప్పండి కొంచెం. వీళ్ళందరూ తెలియదు కదా మనం అయితే. అవునవునవును తెలియదు. మేము ఎట్లా తిరగలేదండి. పల్లెటూరులో వచ్చామనుకుంటున్నారా? ఈ సిటీలో సెలబ్రిటీ నీళ్ళలో తిరిగేసాము. ఆ లిస్ట్ మా దగ్గర ఉంది. ఏదో ఒకసారి లిస్ట్ తీయో. మీరే చదువుకోండి. నాకు చదువు వస్తే నీకెందుకు చేసుకుంటున్నాను? కాజం చేసుకుని ఏంటే. ఏం ప్రదీప్ వినపడిందా? ఏసీల తోటకూర అమ్ముతుంది ఆ కాజలేగా. ఆకాజీలు కాదు. ఎవరు అనుకుంటున్నావు? మా పరుగు పందెం మా ఊరు. ఏంట్రా ఏటి అరుపులు వినపడతానే? ఏటి ఆశమాశకాలు అందునా? మళ్ళీ ఆలోచించి చెప్పు. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. వద్దు కాదు, ఇందాక కాజలేదు అంటున్నావు కదరా. చూడు ఒకసారి. కాజలా? ఓకే. సరేలా ఇద్దండి బుధారం మనము బిల్గేట్ తో విందు చేద్దాం కదా. బిల్గేట్ వాళ్ళ ఇంట్లో అయినా అంది అని అంత టింపులెత్తి ఉన్నాడు. బిలిగేట్ వాళ్ళ ఇంట్లో తిన్నమంతనవా? ఇద్దండి టింపుల్ సిటీ అంటే ఏదో అనుకుంటారేమో మీరు. టింపుల్ సిటీ అంటే ఏం లేదమ్మా. టింపుల్ సిటీ అంటే ఆయన మనతో కలిసిపోయి ఉన్నారు కదా అని చెప్తున్నాను. చెప్పండి, ఎవరికి అర్థం కాలేదు. ఆయన స్పెల్లింగ్ చెప్పాను ముందు. స్పెల్లింగ్ చెప్పరా? ఎన్నాళ్ళు కాదు, ఇప్పుడు మారింది ట్రెండ్. చూసుకో. చూడు మనసభకి పెట్టేశానే, కరణానికి కొట్టేశానే. చూడు మళ్ళీ కొత్త ప్రెసిడెంట్ రే. అయితే నా ఎందుకు చూసారు అనుకో, నా ఫేస్బుక్ చూసి రమ్మన్నారు.
ఓ తెలుతండి మీ పేజ్ వాల్యూ కూడా నాకు తెలుసు. అందుకేనా ఆ అబ్బాయి ప్రతి వారం మా ఇంటికి లంతుకు రండి అని పిలుస్తున్నాడు. ఎవరు? ఎవరంటే అదే ఆ రోజు రోజా పువ్వు ఇచ్చి నన్ను తల్లో పెట్టుకోమన్నాడు. అవునా? మీ తల్లో కాకన చెట్లు బాగుందని చెప్పారు. అవును మన ప్రదీపే, ఇంకోళ్ళు చెప్పరా? చెప్పక మా పేరుంటే నాకు సిగ్గేస్తుంది. హాయ్ బాబు, వెరీ గుడ్. హాయ్ బాబు, సిగ్గేస్తా. ఆ పేరింటేనే అదేంటో తెలియని సిగ్గొచ్చేస్తుంది నాకు. ఎందుకు సిగ్గేస్తుంది నీకు? చెప్పాను కదా ఆ పేరింటేనే అవుతుందని. సరే గానీ ఆదరైపోయి ఇంకా మళ్ళీ ఇంకెవరి ఇంటికి వెళ్ళాము ఒకసారి చెప్పు మళ్ళీ లిస్ట్. గురువారం పవన్ కళ్యాణ్ తో రాత్రికి విందు, శుక్రవారం మహేష్ బాబు తో తిగ్గు లేకుండా 3 పూట్ల విందు. ఇద్దరు మరి చెప్పడం మర్చిపోయాను, మీరు చెప్పారు కదా. శనివారం కాదు రాలేదా కన్నీళ్ళు పెట్టుకున్నాను, మీరే చెప్పారు కదా నాకు. అవునవునవునవునవును. కాజల్ రాలేదని కన్నీళ్ళు ఎందుకు? కాజల్ ఇంటికి వెళ్ళినా వెళ్తే ప్రదీప్ పేరు చెప్పుకొని 3 గుడ్లు ఎక్స్ట్రా వేసింది. అమ్మా అంటే 3 గుడ్లు. నీ పేరు చెప్పగానే 3 గుడ్లు వేసింది. పేరా అదే కాజల్ రమా అంటే 3 గుడ్లే. అయినా మనం ఇప్పుడు తిట్టికి వచ్చాం కదా, మన దూరపు చుట్టాలు ఉన్నారు కదా, దూరపు చుట్టాలు. అవునవునవునవును, దుమ్ము. మన దూరపు చుట్టాలే. అయినా అది రాంగ్ నెంబర్ అంది. రాంగ్ నెంబర్ అయినా పర్లేదు, మనం కవర్ చేసుకున్నాం. అవు కవరా? అదే మీ దగ్గర అంత పెద్ద కవర్ ఉందా? కవర్ అంటే కవర్ చేసుకోవడం కాదు, అల్లుకు పోదాం అంటున్నా. ఓ అత్తనా, మరైతే ఫోన్ ఇవ్వండి, వాళ్ళకి ఫోన్ చేద్దాం. నాకు ఫోన్ ఇవ్వండి, నేను చేద్దాం. మీకు మాట్లాడడం రాదు, నాకు ఇవ్వండి. ఫోన్ విషయం మరి ఆడికి ఎందుకు ఇచ్చావు? మీకు మోగదు, ఆడికి మోగుతుంది. హలో, ఇద్దరు తీసుకోండి, కట్ అయిపోయారు, మీరే మాట్లాడుకోండి. నేలకేసి కొట్టండి, మంచి ఫోన్ కాదు, నేలకేసి కొట్టండి. అది తలో అనరు, అలో అంటారు. ఇదిగో ఫోన్ వస్తుంది అలాగేని మాట్లాడండి. హలో హలో హలో, డుంబా డుంబా. ఎవరు? ఆ డుంబు మేము మీకు దూరం చుట్టం బంధువు అండి. ఎక్కడున్నారు? మీరేడున్నారన్నా? మేము ఇక్కడ ముందే ఉన్నాం. ఇద్దరు ఎత్తి పెట్టరాదా అని చెప్పండి. అవునవునవునవునవునవునవును డుంబా. ఓహో, నేను పక్కన సందులో ఉండా, ఇప్పుడే రాలేను. లొకేషన్ పంపిస్తాను, వచ్చేవై. సరే సరే, పంపి 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 పంపి. ఏతనదు లొకేషన్ పంపిస్తానంటనా? వచ్చేయండి రా. ఇదేంటి అమ్మాయి మాట్లాడుతుంది? సరే మీరు పోయి అడగండి. నేను అడుగుతా, నాకు ఇప్పుడు బాగా అర్థం అవుద్ది. డార్లింగ్, ఇక్కడ డుంబు వాళ్ళ ఇల్లు ఎక్కడ? అడ్రస్ ఎక్కడ? లొకేషన్ చూపిస్తుంది ఎక్కడ? అయినా మిమ్మల్ని అడని చూడు, నాది బుత్తోకు, మీరు అందరూ చెల్లెలు అక్కడ మా దోస్తు ఉన్నాడు. ఇక్కడ డుంబు అనేవాడు ఉన్నాడు, డుంబు మావాడు. దగ్గర ఇక్కడ లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది కానీ ఎక్కడ తెలియట్లేదు. దగ్గర చెప్తాను, మేము పరుగులోటే ఉన్నాం. ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది, ఎక్కడ తెలియట్లేదు. ఎక్కడ? ఈఎస్ఐ అంటే రూట్ రైతు బజార్ దాటిన వెంటనే పెద్ద గేట్ ఉండిద్ది. ఓ రైతు బజార్, దాని పక్కన గేట్. తలుపులు దిగా తీసుకెళ్ళిపోతారు నిన్ను. నువ్వు ఎవరైనా తీసుకెళ్ళి వాళ్ళకి 500 ఇస్తారు. టిప్పు దేనికి? సభ్య సమాజం ఆనందంగా ఉండడానికి. ఇదే చూపిస్తుంది. రండి పోదాం. చుట్టాలు వస్తున్నారంట, ఇంటి ముందు వాళ్ళకి ముగ్గేబో. నీ అబ్బా ఏమంది అతను కనిపిస్తుంది. రండి ఇల్లు పెద్ద కనిపించింది. ఇదిగో అంత పెద్దగుంది ఇల్లు. ఇల్లా ఉండగానే కళ్ళకే కనబడకంటుంది ఇల్లు. కూర్చోండి. అక్క ఇదేంటంటే కుక్కలు అలుగుతున్నాయి. మన ఊళ్ళో కుక్కలు బయట ఉంటాయి కదా, ఇక్కడ ఇంట్లో ఉన్నాయి. మళ్ళీ నీ మాట అర్థం అక్కడ ఎలా సొత్తరుస్తున్నావా? అరే జోకేస్తాడు, రెడీగా ఉన్నాడు రా. మన పల్లెటూరులో అయితే కుక్కలు బయట తిరుగుతాయి, సిటీలో తిరగవు కదా. ఇంట్లో పెట్టి పెంచుకోం త్రౌల్లాగా. పంచి పలకనామా. మరి సరే గానీ మనం ఫోన్ చేద్దాం కదా, ఎవరు ఉన్నారేమో పిలవండి. అర్థం కావాలి.
ఆగో పిలుస్తున్నా నీకు వెళ్ళవచ్చు. ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఎవరో మీకు ఫోన్ వచ్చింది కదా. మీ ఫోన్ మా దగ్గరికి ఎందుకు వస్తుందండి? మా ఫోన్ కాదు, మేమే కదండి ఫోన్ చేసినాము వస్తామని. ఫోన్ చేసింది మీరేనా? దూర బంధువులు. ఊహలకు దొరకని సొగస ఊపిరిని వదలని గొలుసా. అంటే క్లోజ్ అయిపోయింది నా తీసుకున్నారు. ప్రయాణం ఎలా జరిగింది? ప్రాతో మొదలయ్యి నమ్తో అయిపోయింది. అర్థం కాలేదా? చెప్తా ఉంది ఇదో పల్లెవేలు బత్తెక్కి నట్లతో దిగేస్తామని చెప్తున్నా. అర్థం కాలేదా నీకు? నాకు అర్థం కాలా. మీరేమన్నారు? ప్రయాణం ఎలా జరిగింది అన్న. ప్రయాణంలో ఫస్ట్ లెటర్ ఏంటి? రా. అంతేటి? పా. పల్లి వెలుగు. అరే చచ్చిపోయిన పంచుని మళ్ళీ లేపుతున్నావు నువ్వు. లాస్ట్ లెటర్ ఏంటి? అంటే ఏంటి? నక్లెస్ వద్దు అది చెప్పాను. మట్టి సర్లే కూర్చుని రండి. అవును, నేను మీకు ఏ రకంగా బంధువు? దోస్ అంతేనా నేను చెప్పే చూడండి. వామో లేచింది ఇవిడ. ఏ విధంగా అంటే అండి, ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు కదా, వాళ్ళ పిన్ని గారు ఉన్నారు కదా, వాళ్ళ మేనమామ రేలెత్తిన పిన్ని కూతురు వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు చుట్టారా అండి. మన స్ట్రాంగ్ తుద్దరికం మీద పడిపోయాడు. అవునవునవును, మనది దూర బంధు స్ట్రాంగ్ బంధం కదా, అందుకే పడిపోయాడు. గణిత శాస్త్రంలో ఇచ్చే మెడికల్ మిరాకిల్. లేపండి పోనీయండి పట్టుకుంటా. ఇదిగో బావా 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 ఏం చేస్తున్నారండి? తగ్గిపోతారు వాళ్ళు. అత్త లేపకూడదు, మామూలుగా లేపండి. లేపుతా బావా బావా బా నీకు బా. అలా అన్నమాట బంధుత్వము. వద్దులే సార్లే. టిఫిన్ చేశారా? టిఫినా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నాడు వీడియో? ఏం మాట్లాడుతున్నాడు? టిఫిన్ చేశారా? ఎవరిని బట్టి మాట్లాడు. టిఫిన్ చేశారా అన్న. అంటే మేము టిఫిన్ కూడా చేసే పరిస్థితిలో రామా? మేము టిఫిన్ చేయలేమనుకున్నాం, డబ్బులు లేవనుకున్నాం. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము టిఫిన్ చేసాము. సరే కాఫీ తెప్పించుకొస్తా. టిఫిన్ చేశారంటే చేశాను అని చెప్పొచ్చు కదరా. వాళ్ళు సిటీలో ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నాయి, మంచి టిఫిన్ పెట్ట తినేవాళ్ళం కదా. నువ్వు ఎందుకు అంత చేసావు? చిన్నదానా, నీకు నేను చెప్పింది అర్థం కాలేదు. అనుకుంటున్నారా? ఆగో చెప్పండి. ఇప్పుడు టిఫిన్ పెట్టారా? కాలాడించు మనం మొదలనే. ఇప్పుడు టిఫిన్ పెట్టారనుకో, టిఫిన్ పెట్టి చేతులు తుడుపుకుంటారు. మరి ఇంకేట అనుకోను. అది ఇప్పుడు చాయ్ తెచ్చిన అనుకో, మధ్యాహ్నంకి నైట్ కి ఫుడ్ అరేంజ్ చేస్తారు, చూసుకో. అది మన ఏర్పాటు. ఇదిగో అన్నయ్య కాఫీ. ఇదిగో దీనమ్మ కాఫీ. దీంట్లో కాఫీ లేవేంటండి? మర్చిపోయిందేమో. అమ్మాయి అమ్మ, ఇదో నువ్వు కాఫీ మర్చిపోయినట్టున్నావు, పోయి కాఫీ తీసుకురా పో. నేనా మర్చిపోవడమ్మా? మా ఆయన్నే మర్చిపోలేదు, కాఫీ ఎలా మర్చిపోతాను? మరి దీంతో కాఫీ ఏమమ్మా? సీరియల్లో సినిమాలో చూడట్లేదా, దాంట్లో కాఫీ ఉండదు, జస్ట్ దాంట్లో అగరబత్తి పొడేసి మంట పెడతారు అంతే. తాగండి తాగండి. ఉప్పు ఉప్పు ఊదుకుంటూ తాగండి, వేడిగుండి. మీకు ఇలాగే వేస్తారా కాఫీ? మీరు స్కిట్ లో పెద్ద డేక్సాలు తెచ్చుకుంటారండి, ఇలాగే తెస్తారుగా. చూడండి కాఫీ అయితే ఇచ్చాను, అందుకే చెప్పాను. ఇంకా లంచ్ డిన్నర్ ఎట్ట పెడతారో ఏమో. అడగండి ఎవరన్నా తెలిసిన వాళ్ళని. ఆడికి తెలిసిన వాళ్ళు ఒకళ్ళే. ఉందని నేను అడుగుతా. ప్రదీప్, ఇప్పుడు మీకు సెత్తులో కూడా భోజనము ఉత్తి ప్లేట్ పెడతారా? దాంట్లో అన్నం పప్పు అన్ని పెడతారా? ఇప్పుడు స్కిట్ లో పేపర్ మీద ఉన్న డైలాగులే మీరు చెప్తారా, లేకపోతే వేరే చేస్తూ ఉంటారా? రే పులియారా, రే పులియారా. పరిగెట్ట ఆపేసింది. పరిగెట్టు మనం పరుగు పేరు ఊరు మంది. ఇదో ఇప్పుడు మనకు లంచ్ డిన్నర్ కోసం అడిగాం కదా, అదే అడగండి. అవును, మీకు లంచ్ డిన్నర్ ఎట్లనే పెడతారా? మీకు సేమ్ డాలి. అలానే కూర్చోండి. నువ్వు చేయబట్రా. ఏంటండి ఇది? నేను చేయి పట్టడం ఏంటి? చేయబట్రా చేయబట్రా చేయబట్రా. సరిగ్గా కొట్టట్లేదు, ఒరిజినల్ గా సరిగ్గా కొట్టట్లేదు. రెడీ కొట్ట. ఇదిగో
చెప్పు. నువ్వు రాఖీ కట్టవే రాఖీ నాకు రాఖీ నేను కట్టేసి. ఎందుకు కట్టను? రాఖీ కట్టవే ఓయమ్మ కొడుతుందండి, అమ్మ చూడండి. అరే రాఖీ కట్టించుకోరా. కట్టే రాఖీ. ఓకే ఓకే సీన్ ఓకే. సీన్ ఓకే అంట. ఇస్తోంది ఆయన మన దూరం తిట్టమొత్తం మాట్లాడింది ఒకసారి కాళ్ళాడిస్తుంది. మీరు పరుగు పాల అసలే మంది ఓ కాడిస్తున్నా. అన్నయ్య యా. బాగా జరిగిందా? ఏం బాగా జరగడం ఏంట్రా బాబు, నా పిల్లంతో నాకు రాఖీ కట్టించింది మీ ఆవిడే. మొదలు పెట్టేసిందా? నిజస్వరం చూపించేసింది అనమాట. నిజ స్వరూపం ఏంటి, నిజ స్వరూపం ఏంటి అసలు ఏంటిది? మేము దూరం చూస్తుంటాం, లాకలాక మీ ఇంటికి వస్తే ఇద్దరు ఎత్తున్నారు. ఒక్క నిమిషము. ఆ హలో, వీడికి ఫోన్ వస్తుంది, మనం మాట్లాడుతుంది. మాట్లాడండి మీరు దిస్ ఇస్ కూడా. టూ మచ్. అది కాళ్ళాడిస్తూ. కాయకొచ్చినా మిత్ర బస్సులే ఎవరారా అవ్వదా ఎప్పుడో వద్దురా. చూడు ఆగో అప్రోషం మా డార్లింగ్ ముందు కోసం చూడు ఎలా చూస్తుంది మా డార్లింగ్. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అది కూడా అవుతుందా? రండి రండి రండి. మాట వినవే పిల్ల చూపావే ప్రేమ చాలా మరి ఇంతలోనే నీకి అలకేలా మాట వినవే పిల్ల సూపర్.